మన ఊరి చరిత్రను రాయాలనుకున్నప్పుడు సరైన చారిత్రక ఆధారాలు దొరకకపోయినా అంచనాలతో చాలా విషయాలను సేకరించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ చిత్రానికి రూపకల్పన చేశాం. ఈ చిత్ర నిర్మాణంలో ఏమైనా తప్పులు దొర్లినా మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోగలరని మనవి. ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీ జిఆర్ యాదవ్. పుడమి పొత్తిళ్లలో పురుడోసుకున్నది, ఆ నీలి గంగలో జలకమాడినది, మమతలాలో గిల్లో తాను పెరిగినది, సమతలే ప్రాణంగా ఒదిగిపోయింది, ప్రేమలకు పెట్టింది ఆ పేరు, ధరణిలో వెలుగొందు మా ఊరు, ధనధాన్యములతో నియలరారు, మా ఊరి పేరు కిష్టపూరు, మా ఊరి పేరు కిష్టపూరు. అదిగో రామకృష్ణాపురం. ఊరి చెరువు కట్టపైన కోదండరాముడు కొలువయ్యున్నందున రామకృష్ణాపురంగా ఉన్న మన ఊరు కాలంతో పాటు కిష్టాపురంగా మారినా ఇది ఒకప్పుడు రామకృష్ణాపురమే. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఒక గ్రామం. కిష్టాపురం అంటేనే మమతలకు పెట్టింది పేరు. ఊరు చరిత్ర చెప్పడం అంటే మన అందరి చరిత్రను మనము రాసుకోవడమే. తరతరాలు విన్నా మాట్లాడుకున్నా తరగని చారిత్రక సంపద మన ఊరి స్వంతం. దశాబ్దాలే కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఊరే మన కిష్టాపురం. నిర్దిష్టంగా చరిత్ర చెప్పడానికి సంఖ్యాపరమైన శాసనపరమైన ఆధారాలు లభించకున్నా ఆనాటి కాలంలో ఉన్న కొన్ని కట్టడాల నిర్మాణ శైలిని గమనించినట్లయితే కాకతీయుల కాలం నుండే కిష్టాపురం ఉనికిలో ఉందని ఈ ఊహకు ఉన్న ఏకైక ఆధారం ఊరికి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శివాలయం నిర్మాణమే. ఇక్కడ ఒక సందేహం కూడా కలగక మానదు. ఊరి మధ్యలో ఉండాల్సిన శివాలయం ఊరికి దూరంగా ఒక చిన్న కొండపై ఎలా ఉందన్నదే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఊరిలో ఉండాల్సిన బురుజుమైసమ్మ, ఊరు చివర ఉండాల్సిన పల్లెగడ్డ హనుమాన్లు ఇలా ఊరికి దూరంగా ఉంటే శతాబ్దాల కిందట ఊరు అక్కడే ఉండేదనడానికి సజీవ సాక్షిభూతాలుగా ఉన్నాయి. ఒకప్పుడు అక్కడ ఉన్న ఊరు ప్రస్తుత స్థానానికి ఎలా స్థానభ్రంశం చెందిందన్నది సందేహంగా ఉన్నది. చారిత్రక పరిణామాలు ఏమైనా ఊరు మాత్రం ప్రస్తుత స్థానానికి మారిందన్నది స్పష్టం. పదండి మన ఊరు చరిత్రలో మరింత ముందుకు వెళ్దాం. రంగు రంగు పువ్వుల్లో రంగులన్నీ కలిసెగా, భూతల్లికి పచ్చాని రైక తొడిగినట్లుగా, నింగి నేల ఏకమయ్యి సింగిడయ్యి విరిసెగా, ఆకుపచ్చ అందాలతో మా ఊరే మురిసెగా, సందడాయనో మా గుండె గూటిలో, బంధమాయనో మముగన్న ఊరితో, ఏలేలో ఏలేలో ఎన్నీయలో, కిష్టపురం అంటేనే మురిసిపడాలో, ఏలేలో ఏలేలో ఎన్నీయలో, కిష్టపురం అంటేనే మురిసిపడాలో. కిష్టాపురం గ్రామానికి ఉన్న భౌగోళిక సరిహద్దులను గమనించితే ఊరికి తూర్పున పోతిరెడ్డిపల్లి, పశ్చిమాన బుద్లాపురం, ఉత్తరాన గడిసింగాపురం, దక్షిణాన బ్రాహ్మణపల్లి గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఆనుకొని సాగునీటి వనరులైన ఎర్రకుంట, పొలవోనికుంట, బందెల్లికుంట, తెట్టికుంటలు ఉన్నాయి. ఆనాటి కాలంలో రహదారులుగా ఉన్న పోతిరెడ్డిపల్లికి వెళ్లే పానాది, బుద్లాపురంకు వెళ్లే పానాది, బ్రాహ్మణపల్లికి వెళ్లే పానాదులు బండ్లబాటలుగా ఉండేవి. వాటి స్థానంలో నేడు రోడ్లు నిర్మాణమయ్యాయి. పదండి మన గ్రామంలోకి వెళ్ళి మన ఊరు చరిత్రను మరింతగా తెలుసుకుందాం. ఊరు పొలిమేరా ఊరును గాసెనో, కోటగోడలాగా కాపాడుతున్నదో, వాడవాడనా వనమయ్యి పెరిగెనో, వీధికొక్క రూపమయ్యి ఎదుగుతున్నదో,
కోడి కూత ఊరికే హుషారు తెచ్చెనో, అలుకు పూత ముంగిట్లో పలకరించెనో, పచ్చతోరణాల తీరు బారులాయెనో, పసిపాపల నవ్వు వెండి వెన్నెలాయెనో, అలై బలై తీసుకొని ఆడుకున్నదో, అందరొక్కటేనంటూ చాటుతున్నదో, ఏలేలో ఏలేలో ఎన్నీయలో, ఇష్టపురం తల్లికి చెయ్యెత్తి దండాలో, ఏలేలో ఏలేలో ఎన్నీయలో, ఇష్టపురం తల్లికి చెయ్యెత్తి దండాలో. మానవ పరిణామ క్రమంలో ఆదిమకాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న చారిత్రక వాస్తవానికి గుర్తులుగా నేటికి మన గ్రామంలో గ్రామదేవతలు సాక్షాత్కరిస్తారు. ఊరి లోపల ఊరందరినీ కాపాడే ఊరమైసమ్మ ఆదిశక్తి అవతారమై కొలువున్నది. ఏడాదికొక్కసారి ఊరంతా ఏకమై మైసమ్మ తల్లికి బోనాలు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. పోతురాజుల విన్యాసాలతో, ఏర్పుల వారి భవిష్యవాణితో ఊరంతా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నం గ్రామ ప్రజలకు అమ్మవార్లపైన ఉన్న దైవభక్తిని తెలియజేస్తున్నది. మన గ్రామంలోనే కొలువైన మహత్తర మహిమాన్విత శక్తి, లోకాల్ని కాపాడే తల్లి, కొప్పుల వంశస్థుల ఇంట్లో కొలువై వారి కోటలో నిలువైన కోట్ల లక్ష్మమ్మగా పేరుగాంచిన లక్ష్మమ్మ దేవత. ఊర్లోని పిల్లా జిల్లా ముసలి ముతక మన ఊరి ఆడబిడ్డలంతా కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి డప్పుల సప్పుళ్లతో ఊరేగింపుగా చేరి అమ్మవారిని కొలిసి మొక్కుతారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కోడంగల్ మండలంలోని రావులపల్లి గ్రామంలో కూడా ఉన్న లక్ష్మమ్మ దేవత కిష్టాపురం లక్ష్మమ్మగా ప్రశస్తి. ఆనాటి కాలంలోనే ఆ గ్రామానికి చెందిన ఒక భక్తుడు మన దేవతను తమ గ్రామానికి ఆహ్వానించాడని వినికిడి. కోరిందే తడువు వరాలియ్యడం, అడిగిందే తడువు కాదనలేకపోవడం ఈ తల్లికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకుంటారు. వీరితో పాటు వీరనాగమ్మ, పోషమ్మ, బుర్జుమైసమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, బోనమ్మ గ్రామదేవతలందరూ మన గ్రామంలో కొలువయుండి గ్రామస్తులందరినీ సల్లంగా కాపాడుతున్నారు. మాతృస్వామ్య వ్యవస్థ పతనం తర్వాత
పితృస్వామ్యానికి ఆనవాలుగా మన గ్రామంలో ఊరందరికీ అభయహస్తం ఇచ్చే అభయాంజనేయ స్వామి సంజీవకొండను తీసుకువచ్చి లక్ష్మణస్వామిని కాపాడినట్లుగా ఊరందరినీ కాపాడుతున్నాడు. స్వామి మందిరం పక్కనే ఊరంతటికీ కేంద్రంగా ఉన్న బొడ్రాయి కొలువయ్యున్నది. వీరభద్రుడు, పోతురాజు స్వామి, ఊరి చివర మల్లన్న స్వామి కొలువయ్యున్నారు. మన గ్రామానికి ఉన్న మరొక్క ప్రత్యేకత మన చెరువుకట్టపైన కొలువయ్యున్న కోదండరామస్వామి. కొలిచిన వారికి కొంగు బంగారమై, అడిగిన వారికి ఆత్మబంధువై, ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడుగా ఊరంతటికీ తన చల్లని కరుణను ప్రసరిస్తున్న ఊరందరి ఇంటింటి దేవుడు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని చెరువు కట్టను చేరితే హిమలయ శిఖరాలుగా ఉన్న పెద్ద మర్రి చెట్ల మధ్యన దారిలో ఆ శ్రీరామ మందిరం కానవస్తున్నది. ఈ స్వామి చరిత్ర చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రచారంలో ఉన్నది. నేడు మన కోదండరాముడు రంగనాయక స్వామిగా కొలువై ప్రతి ఏటా శ్రీరామనవమికి కళ్యాణోత్సవం, శ్రావణమాసంలో ఇంటింటి ఉపవాసాలతో నిత్య పూజలందుకుంటున్నాడు. అన్ని మతాలకు, సకల కులాలకు, సబ్బండ వర్ణాలకు నిలయమైన మన గ్రామంలో మసీదులు, ప్రార్థనా మందిరాలు కూడా కలవు. పదండి, మన గ్రామ దేవతలను అందరం కలిసి మొక్కుదాం. ఊరును కాపాడే అమ్మ ఊరామైసమ్మ, అమ్మ ఊరామైసమ్మ, అమ్మ కోర్కెలు తీర్చేటి తల్లి కోట్ల లక్ష్మమ్మ, తల్లి కోట్ల లక్ష్మమ్మ, తల్లి పొంగు బంగారం స్వామి కట్టమిది రామయ్య, స్వామి కట్టమిది రామయ్య, స్వామి అందరి దేవుడవు అయ్యా స్వామి హనుమయ్య, అయ్యా స్వామి హనుమయ్య, అయ్యా ఓషమ్మ మైసమ్మ ఎల్లమ్మ నాగమ్మ సల్లంగా చూడాలి, చక్కగా దీవించాలి, ఇంటి దేవతలయ్యి ఇలవేల్పులవ్వాలి, కంటి పాపాలోలే కాపాడుకోవాలి, ఇంటి దేవతలయ్యి ఇలవేల్పులవ్వాలి, కంటి పాపాలోలే కాపాడుకోవాలి, కంటి పాపాలోలే కాపాడుకోవాలి. రండి, భారతదేశంలోని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాల పొందికలో మన ఊరు యొక్క ప్రస్థానాన్ని తెలుసుకుందాం. 1956లో భాషా ప్రయుక్త ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు మన గ్రామం కోడంగల్ తాలూకాలో ఒక గ్రామంగా ఉన్నది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కిష్టాపూర్ గ్రామ పంచాయతీగా కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం లేక ఒక అద్దె భవనంలో పంచాయతీ కార్యాలయం కొనసాగింది. ఆ తర్వాత కాలంలో గ్రామ పంచాయతీకి పక్కా భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణమయ్యాయి. 1975లో కేవీ రంగారెడ్డి జిల్లా ఏర్పాటులో రంగారెడ్డి జిల్లాలోకి మారి పరిగి బ్లాక్ కింద ఒక గ్రామంగా ఉన్నది. కిష్టాపురం కేంద్రంగా ఈనాడు ఉన్న పుద్లాపూర్, బ్రాహ్మణపల్లి, ఆయా గ్రామాల కింద ఉన్న తాండాలన్నీ గ్రామ పంచాయతీగా కొనసాగాయి. 1986లో మండల వ్యవస్థ ఏర్పాటుతో దోమ మండలం కింద మన గ్రామం కొనసాగింది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మన గ్రామం కొనసాగి 2016 అక్టోబర్ 11న నూతనంగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావడంతో నేడు దోమ మండలంలో మన గ్రామం ఒక గ్రామంగా కొనసాగుతున్నది. రండి, ఒకసారి మన గ్రామ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. పురాతన గ్రామానికి ప్రవేశ ద్వారాలుగా 2 గవినీలు ఒకప్పుడు ఉండేవి. ఒకటి ఉత్తరాన ప్రస్తుతం డ్వాక్రా భవనం ఉన్న స్థానంలో ఒక గవని, రెండవది ఊరికి దక్షిణంగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్లే దారిలో బోనమ్మ గుడి దగ్గర ప్రధాన గవిని ఉండేది. ఈ రెండవ గవిని నేడు ఉనికిలో ఉండగా ప్రస్తుతం కోట్ల లక్ష్మమ్మ దేవత కొలువైన గుడి చుట్టూ 4 బురుజులతో చుట్టూ ఎత్తైన ప్రాకారాలతో ప్రధాన కోట ఉండేదని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. గ్రామాన్ని ఇతర గ్రామాలతో అనుసంధానించే రహదారులు 2 ఉన్నాయి. ఒకటి పరిగి నుండి గడిసింగాపూర్ మీదుగా గ్రామంలోకి కొనసాగేది, రెండవది దాదాపూర్ నుండి బుద్లాపూర్ మీదుగా గ్రామంలోకి కొనసాగే రహదారి. ఈ 2 రహదారులు కలిసే శివాజీ చౌక్ మరియు అంబేద్కర్ చౌక్ల నుండి గ్రామంలోనికి 2 అంతర్గత రహదారులు కొనసాగుతున్నాయి.
మాతాకి జై భవానీ జై భవానీ గ్రామంలో మాల, మాదిగ, ముదిరాజ్, గౌండ్ల, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, కటిక, గొల్ల, ఎరుకలి, అవుసుల, వడ్రంగి, నీరటి, వీరముష్టి, పక్కీరు, శెట్టి, అట్కరి లాంటి వృత్తి కులాలతో పాటు బలిజ, కాపు, బోయ, బోయిని లాంటి కులాలు కూడా ఉన్నాయి. గ్రామంలో ముస్లింలు కూడా ఉన్నారు. సకల మత సమ్మేళనంలా అన్ని వర్ణాల సామరస్యం వెల్లివిరిసేలా సమధర్మం పాటిస్తున్న మన గ్రామం మిగతా అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉన్నది. హిందూ పండుగలైన ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతిలతో పాటు ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీదులలో ఊరంతా పాల్గొంటారు. వీరితో పాటు యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్టమస్ను కూడా అందరూ సామరస్యంగా జరుపుకుంటారు. ఒకప్పుడు పీర్ల పండుగ ఘనంగా జరిగే మన గ్రామంలో నేడు పీర్ల మసీదు శిథిలావస్థలో ఉండి పీర్ల పండుగ జాడలేకుండా పోయింది. నింగి నేల ఈడ కలిసిందిగా, అది అందాల హరివిల్లై మురిసిందిగా, రంగు వర్ణం తేడలేదందిగా, మన మందరము ఒక్కటని చాటిందిగా. చిన్న పెద్ద మన పిల్ల పాప ఆ సబ్బండ వర్ణాల పొదరిల్లేగా, ఎల్లలు లేని ప్రేమలున్నాయిగా, అరే కల్లలు లేని మనసులున్నారుగా. అందాల బందాల ఆనందాల గంధాల విరిసిన మల్లెరా మన ఊరేగా, అది ప్రేమలు పంచేటి మన అమ్మేరా. అందాల బందాల ఆనందాల గంధాల విరిసిన మల్లెరా మన ఊరేగా, అది ప్రేమలు పంచేటి మన అమ్మేరా. ఊరి ప్రజల తాగునీటి అవసరాల కోసం గంగమ్మ బావి, ఉల్లితోట బావి, పొలవోనుకుంట అలుగులో మంచినీటి చెలిమ, అన్ని కులాలకు చేదబావులు ఉండేవి. నీడవి శిథిలావస్థలో ఉండి కనుమరుగైపోయాయి. గ్రామంలో విద్యారంగాన్ని పరిశీలిస్తే 1945-46 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ప్రారంభమయ్యింది. అంతకు పూర్వం ఉర్దూను బోధించే కానింగ్ పాఠశాల కొనసాగింది. మదర్సయే ఫైజల్ ఖురాన్ కిస్టాపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1987లో మన గ్రామంలో అరబ్బీ ఉర్దూను బోధించే మదర్సా ప్రారంభమయ్యింది. ఈ మదర్సాలో మన దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు అరబ్బీ ఉర్దూను అభ్యసిస్తున్నారు. చదివే కాకుండా మన గ్రామంలో మదర్సా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి ఏర్పాటు కాగా 2005వ సంవత్సరంలో బైఫర్కేషన్ జరిగి నేడు ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ కొనసాగుతున్నది. ఈ పాఠశాలలో మన ఊరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు విద్యను అభ్యసించి దేశ రక్షణ రంగంలో, పోలీసు శాఖలో, వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సంపాదించి మన గ్రామంతో పాటే కాకుండా చుట్టుపక్కల గ్రామాల కీర్తిని మరింతగా ఇనువడింపజేశారు. కిస్టాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్కు ఉన్న మరో ప్రత్యేకత అత్యున్నతమైన నాణ్యత కలిగిన క్రీడాకారులను తయారు చేయడమే.
బడి గంట కాదయ్యో మన చదువులమ్మ గుడి గంటయ్యో, అక్షరాలు నేర్పించే మీకు చేతులెత్తి దండాలయ్యో, పలక బలపం పట్టిన పిల్లల బంగారు బాటలు మీరయ్యో, అజ్ఞానాన్ని తొలగించేటి ఆది గురువులు మీరేనయ్యో, ఆటపాటల బడి మనది, ఇది చదువుల వెలుగులు పంచినది, కిష్టాపురం బడి మనది, మన పిల్లలందరి అమ్మఒడి, బడి గంట కాదయ్యో మన చదువులమ్మ గుడి గంటయ్యో, అక్షరాలు నేర్పించే మీకు చేతులెత్తి దండాలయ్యో. సాంస్కృతిక సాహిత్య రంగాల్లో కూడా కిష్టాపూర్ గ్రామానిది అందివేసిన చెయ్యి. గ్రామంలోని అన్ని కులాల వారు కళారూపాల్ని ఆశ్రయిస్తారు. భజన, కోలాటం, పండరి భజన, యక్షగానం, బయలాట, అడుగుల భజన లాంటి కళారూపాలు గ్రామస్తులందరూ పోషిస్తున్నారు. ఆశ్రిత కులాల కళారూపాలైన డక్కలి కిన్నెర, చిందు యక్షగానం, బుడబుక్కల, బుడగజంగాల కళారూపం, యాదవుల కులదైవమైన శ్రీ మల్లన్న జీవిత చరిత్రను ఒగ్గుటోలుపైన ఒగ్గు కళాకారులు ప్రదర్శిస్తే గ్రామస్తులందరూ భక్తి పారవశ్యంతో వీక్షిస్తారు. కిష్టాపురం ఎప్పుడూ ఆర్థిక స్వయంపోషిత గ్రామమే.
గ్రామంలో ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. మక్తబాయి, షేరిబాయి, బూరుగుబాయి, ఆకుతోటబాయి, తుమ్మలబాయి, పంచలబాయి, నీల్బాయి, ఈర్లబాయి, రేగడిబాయి, ఉడికోని మొత్త, గొట్టికొల్లబాయి, మాణిక్యమ్మబాయి, తంగెల్లనారబాయి, అల్లంబాయి, పత్తెల్లబాయి, పంపురాళ్లబాయి, పొట్టిగానిబాయి, ఈరనాగమ్మబాయి, పులిచల్రకుంటబాయి, మీదిబాయి, మామిల్లబాయి, గుమ్డాలోళ్ళబాయి, హన్మాన్ల శెల్కబాయి, కాండ్లబాయి, కారం శెల్మ, హన్మయ్య కుంట్లబాయి, బలిజొల్లబాయి, సున్నాయిలొల్లబాయి, కర్రసాయన్నొల్లబాయి, సీకర్ల పంపుబాయి, మొల్లయ్యొల్లబాయి, ఏదులొల్లబాయి, అయ్యబిల్లలబాయి, బొక్కలబాయి, మెట్లుకుంటొల్లబాయి, బుర్జుకుచ్చబాయి, తిక్కబుగ్గయ్యబాయి, గోడలడుగుబాయి, మనవోని తునకబాయి, ఒడ్లోని శెల్కబాయి, లాలుషన్బాయి, ఇప్పలగడ్డబాయి, ఎల్లమ్మకుంటబాయి, దుద్దెల సాయన్నబాయి, గడిసింగపురం సాయన్నబాయి, మాటిగూడ మొల్లబాయి, గుండ్లొల్లబాయి, టప్ప అనంతయ్యొల్లబాయి, సంగెం శెల్కబాయి, పెరట్లబాయి, కొలిమిల్లగడ్డబాయి, పల్లెగడ్డబాయి, పొట్టిగానిబాయి, ఎర్రాడుకబాయి, బసిరెడ్డిపల్లి బిచ్చయ్యబాయి, తుంకిమెట్లొల్లబాయి, రసూల్ ఖాన్ బాయి, రహీం పాషబాయి, మొండి కాల్వబాయి, నాందార్ పేటొల్లబాయి, సర్పన్పల్లి నర్సయ్యబాయి, బ్యాగరోని గడ్డబాయి, కోజ్గి బసప్పొల్లబాయి, ఊటువల్లి భీమయ్యబాయి, కుమ్మరి భీమయ్యబాయి, కమ్మరొల్లబాయి, బండెల్లబాయి, గోవిందపురం సాయమ్మబాయి, ఎరుకలొల్లబాయి, కుందెల్ల వెంకటమ్మబాయి, ఇలా ఎన్నెన్నో బావులు కిష్టాపురం గ్రామ ప్రజల వ్యవసాయానికి ఆధారమై జీవితాన్నిచ్చాయి. కిష్టాపురం గ్రామ వ్యవసాయానికి ప్రధానమైన నీటి వనరు ఊరి చెరువు. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మాణమైన ఈ చెరువు కింద దాదాపు 360 ఎకరాలకు పైగా సాగుభూమి పారకమవుతున్నది. గతంలో 2 సార్లు చెరువు కట్ట తెగగా ఆలద్రిలో తెగిన కట్ట వెనుక నేటికి బలంగా ఒక రాతిగోడ నిర్మాణమై ఉన్నది. షేరిలో పెద్ద పెద్ద ఇసుక గడ్డలు కూడా ఉండేవి. రెండవసారి కొత్త తూము దగ్గర కట్ట తెగగా లక్ష్మమ్మ గుంపుల దగ్గర ఇసుక గడ్డలు ఉండేవి. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణంలో భాగంగా మన కిష్టాపురం చెరువు కూడా నిర్మాణమైంది అనడానికి సాక్ష్యం తిమ్మాయిపల్లి చెరువు అలిగెల్లి రాకొండ చెరువులోకి పారి ఆ చెరువు కూడా అలుగు ఎల్లితే కిష్టాపురం చెరువు నిండి అలుగుపారి బూరుగుబాయి దగ్గర నర్సప్ప గుడి వెనకాల పొలవోని కుంట అలుగును కలుపుకొని పిల్లివాగును ఎర్రాడుకను కలుపుకొని ఏర్పుమల్లా శివారులో ఉన్న కాక్రవేణి ప్రాజెక్టులో చేరి కాగ్నా నదిగా మారుతుంది. చెరువు కట్టపైన ఉన్న పెద్ద మర్రి చెట్లు మన చెరువుకు మరింత శోభను చేకూరుస్తున్నాయి. కట్టపైన కొలువైన కోదండరామస్వామి మన అందరికీ కొంగు బంగారమే. పాలదారలోలే వాగు పరుగులు పెట్టెను, వాగులు వంకలన్నీ కలిసిపోయి సాగెను, తెట్టెకుంట ఎర్రగుంటలన్నీ కలిసి పారెను, పొలవోని కుంటకు బిరబిరా సాగెను, ఊరి చెరువు అలుగులన్నీ చిందులే తొక్కుతూ దారిలోన వాగులన్నీ కలుపుకొని పారెను, మడులు నిండెగా మా చెరువు నీళ్ళు, ఇండ్లు నిండెగా నవధాన్య రాశులు, మడులు నిండెగా మా చెరువు నీళ్ళు, ఇండ్లు నిండెగా నవధాన్య రాశులు. కిష్టపురం చెరువు నీకు చెయ్యెత్తి దండమే, మముగన్నా తల్లి నీకు మనసారా వందనమే. కిష్టపురం చెరువు నీకు చెయ్యెత్తి దండమే, మముగన్నా తల్లి నీకు మనసారా వందనమే. మాదిగవాడలో డప్పుల సప్పుళ్లతో లందబోనం, మాలవాడలో కోలాటం, గొల్లవాడలో డిల్లెంబల్లెం డోలుదెబ్బ, ముదిరాజువాడలో పండరి భజన, ఈడిగవాడలో మోకు ముస్తాదుల మోత, ఇలా గ్రామంలో అన్ని రకాల ప్రజలు సంబరాలు జరుపుతూ సామాజిక పండుగలైన వినాయక చవితి, దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను కలిసిమెలిసి జరుపుకుంటారు. అన్ని కులాలను, అన్ని మతాలను, సబ్బండ వర్ణాలను సల్లంగా కాపాడుతూ అందరికీ కన్నతల్లి ప్రేమను పంచుతున్న కిష్టపురం తల్లి నీకు పాదాభివందనం, శిరసాభివందనం, మనసార వందనం. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదని అంటారు, జన్మనివ్వకున్న వడిలో దాసుకుంటదంటారు, చెరిగి
తరిగిపోని గురుతులను తీసి పంచిన తల్లి, తరిగిపోని ప్రేమలను పంచిన మన ఊరి తల్లి. ఎల్లలేరుగని ప్రేమకు చిరునామా నీవేగా, మల్లెబోలే మనసున్న మా తల్లివి నీవేగా, మమ్ములను సాకుతున్న ఊరి తల్లి నీవే.